భోజన ప్రియులందరికీ నమస్తే అండి. ఈరోజు రాఖీ స్పెషల్ కలాకండ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దు గుద్దేసేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన అన్నదమ్ములకి రాఖీ గట్టి నోరు తీపి చేస్తాం కదా. ప్రతిసారి స్వీట్ని వందలు పెట్టి స్వీట్ షాప్లో కొనుక్కొచ్చే బదులు ఇలా సింపుల్గా, ఈజీ అండ్ టేస్టీగా నేను ఇంట్లోనే చూపిస్తాను. జ్యూసీగా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా నేను కలాకండ్ చేసి చూపిస్తాను. చూసేయండి. ఒక మందపాటి గిన్నెలో 1 లీటర్ వరకు పాలు పోసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకే తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అన్ని లీటర్ల పాలు తీసుకోండి. పాలల్లో ఉన్న నీరంతా ఎగిరి మంచిగా చిక్కబడేంత వరకు మరిగించుకోండి. పాలు చిక్కబడిన తర్వాత 1 స్పూను నిమ్మరసాన్ని వేసుకొని పాలు విరిగేటట్టు చేసుకోండి. నిమ్మరసాన్ని బాగా ఎక్కువగా వేసుకోవద్దు. పాలు విరగడం స్టార్ట్ అయితే చాలు, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. పాలు విరిగిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. అందులో మన రుచికి సరిపడా చక్కెర, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి పైకి తేలే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్లాట్గా ఒత్తుకొని ఒక 2-3 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. 2-3 గంటలు ఆగి వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. ఇట్లా 2-3 సార్లు ట్యాప్ చేసి తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కొంచెం వేడి చేయండి, అదే నీట్గా వచ్చేస్తుంది. సేమ్ మనం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే జ్యూసీగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.